వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక చిన్నపాటి ప్రచారాన్ని నిన్న మొదలు పెట్టారు. వాళ్ళు ఆ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ, అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా జాతీయ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది, అంటే ప్రాంతీయ పార్టీల మనుగడ అనేది ప్రధాని నరేంద్ర మోడీకి అసలు ఇష్టం లేదా, ఎందుకని చెప్పి ఆయన ఉన్నటువంటి ఈ 10 ఏళ్ల కాలంలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి అని ఫ్రెష్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీతో పాటుగా అనేక మంది నేతలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మొదటగా శివసేన, మహారాష్ట్రలో శివసేనని ఏ విధంగా చేశారు, రెండుగా ఒక పార్టీని చీలిగా తీసుకొచ్చేసి, అంటే ఇంకా మాట్లాడితే హిందుత్వానికి ప్రతీక శివసేన అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వాళ్ళు పోరాడినట్టుగా మహానుభావుడు పెద్ద ఆయన బాల్ ఠాక్రే గారు ఉన్నప్పుడు ఎలా ఉండింది అనేది అందరికీ తెలిసిందే. ఆయన నిర్యాణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు ఎలా చల్లా చెదురైపోయాయి ఏంటి అనేది అందరూ చూసాం. సో శివసేన మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకుని. అంతకుముందు బీజేపీ తోటి ఉంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ జిత్తులు ప్రదర్శించారు. దాంతో మొత్తానికి మహారాష్ట్రలో వాళ్ళు అనుకున్నటువంటి విధంగా కాకుండా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్నటువంటి ఏకైక శివసేన ముందుగా వచ్చింది. కానీ దాని తర్వాత అసలు గేమ్ ప్లాన్ ఆడి 2.5 పాటు అలా వాళ్ళని కానించి ఆ తర్వాత మొత్తానికి ఏక్నాథ్ షిండే నాయకత్వంలో కొంతమందిని లాగేసి ప్రభుత్వం పడిపోయేట్టుగా చేసి షిండేని ముందు పెట్టి వెనకాల నుంచి ఫడ్నవీస్ రాజకీయం చేశారు. సో ఈ విధంగా శివసేన రెండుగా చీలిపోయింది. షిండే శివసేన అని, ఠాక్రే శివసేన అని చెప్పి వాళ్ళ గుర్తులు కూడా ఇవన్నీ కూడా మారిపోతూ వచ్చాయి. అది అక్కడికి అయిపోయింది. తర్వాత ఎన్సీపీని ఏ విధంగా చేశారు అనేది చూసాం. శరద్ పవార్, అజిత్ పవార్ వాళ్ళ కుటుంబంలో కూడా చీలికి తీసుకొచ్చేశారు. అక్కడ మళ్ళీ ఒకటే ప్రాంతీయ పార్టీని ఎన్సీపీని రెండుగా విడగొట్టేశారు. అటు శరద్ పవార్ ఎన్సీపీ లాగా, ఇటేమో అజిత్ పవార్ ఎన్సీపీ లాగా. అక్కడికి అదైపోయింది. తర్వాత బిజు జనతాదళ్ బీజేడీ దాన్ని కూడా ఖతం చేసేశారు. అది కూడా అయిపోయింది. తర్వాత జేడీయూ కుమారస్వామి, సరే ఈ కుమారస్వామి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మొత్తానికి అక్కడ కూడా పొత్తు కాంగ్రెస్ తోటి లేకుండా, ఇంకొకరితో లేకుండా వాళ్ళని కూడా మంట పెట్టి పక్కకు పెట్టేశారు. అది క్లియర్ అయిపోయింది. తర్వాత ఏఐడిఎంకే ఏమైందో చూసాం. ఇప్పుడు శశికళ మళ్ళీ రావచ్చు, అలాగే అంతకు ముందున్నటువంటి పళనిస్వామి కావచ్చు, తర్వాత పన్నీర్ సెల్వం కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగా చిచ్చు పెట్టారు ఏఐడిఎంకేలో చూసాం. ఇప్పుడు తీసుకెళ్లి శశికళ చేతిలో పెట్టి, అంటే తుపాకీ ఆ భుజం మీద పెట్టి వీళ్ళు రాజకీయం తమిళనాడులో చేసేటువంటి కార్యాచరణకు పూనుకుంటున్నారు. తర్వాత అకాలీదళ్, పంజాబ్ లో అకాలీదళ్ ఏ విధంగా ఇది చేశారో చూసాం. తర్వాత పీడీపీ పార్టీ కాశ్మీర్, తర్వాత బీజేఎం, తర్వాత ఆర్ఎల్పి. సరే ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఇక ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఏం చేశారో చూసాం, ఎంతమంది ఏ విధంగా దిగిపోయారు, అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమవుతోంది అనేది చూస్తున్నాం. ఇక మాట్లాడుకోవాల్సినటువంటి పార్టీలు ముందుగా కుమారస్వామి గురించి చెప్పేసుకుంటే అయిపోతుంది. కుమారస్వామిని ఏ విధంగా ఇచ్చేశారు, మళ్ళీ ఇప్పుడు కుమారస్వామిని ఏ విధంగా మళ్ళీ ఎన్డీఏలో చేర్చుకున్నారు, ఏమవుతోంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. తదుపరి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, అంటే ఎంపీ సీట్లు అనేది చూసుకుందాం. ఎమ్మెల్యే సీట్ల పరంగా కొన్ని సాధించేటువంటి అవకాశం ఉండింది కాబట్టి అది అయింది. బట్ ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీకి చచ్చులో 4 సీట్లన్నా మిగిలే, అది కూడా బై ఫ్లూక్ అనేది మిగిలే. దాదాపు 3 చోట్ల అక్కడ అభ్యర్థుల మార్పు జరిగి ఉంటే గనక ఆ 3 కూడా వచ్చేవి కాదు, ఒక్కటే మిగిలేదు జగన్మోహన్ రెడ్డికి. ఏమో అది కూడా అప్పటికి అయిపోయేదేమో. మొత్తానికి ఆ పార్టీని శాంతం కూర్చోబెట్టేశారు. ఇంకో 3-6 నెలల్లో దాన్ని భూస్థాపితం చేసేస్తారన్నది మాట్లాడుతున్నారు. అలాగే బీఆర్ఎస్, దేశ్కి నేత అయిపోదాం అనుకున్నటువంటి ఉద్యమ నేత కేసీఆర్ అటు తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టేసి దేశవాదాన్ని, జాతీయవాదాన్ని నెత్తి మీద వేసుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితి అని చెప్పి మార్చేసి చేశారు. ఎన్నికల్లో ఒక్క ఎంపీ ఓటు కూడా, ఒక్క ఎంపీ సీటు కూడా వాళ్ళకి రాలేదు. వాళ్ళ లెక్క ప్రకారం అయితే ఉన్నటువంటి సర్వేలు వీటి వల్ల కనీసం గౌరవప్రదంగా ఒక 3-4 ఎంపీ సీట్లన్నా వస్తాయనుకుంటే ఆ ఒక్కటి సీటు కూడా వాళ్ళకి రాలేదు అనేది స్పష్టం. సో ఆ పార్టీ కూడా మనుగడ, ఎగ్జిస్టెన్స్ కోసం పోరాటం చేస్తోంది ప్రస్తుతానికి.
సో బీజేపీకి కాంగ్రెస్ కి అటు పొసగదు అనేది అందరికీ తెలిసిందే, ఇద్దరు కొట్టుకుంటారనేది తెలిసిందే, ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది అని తెలిసిందే. ఈ బీఆర్ఎస్ లాంటి పార్టీల్ని మాత్రం మధ్యలోకి రానివ్వరు అనేది కూడా ముందు వీళ్ళు తెలుసుకుని ఉంటే బాగానే ఉండేది, తెలుసుకోలేకపోయారు. సో ఈ విధంగా ఇన్ని పార్టీల్ని దాదాపుగా 10 పార్టీల్ని ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీల్ని మట్టి కనిపించేసినటువంటి బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటూ కాంగ్రెస్ పార్టీ సంచలనాత్మక పోస్టులు, వ్యాఖ్యలు ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తూ వస్తుంది. సో మరి అప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, సరే ఎన్డీఏ కూటమికి ఇప్పుడు బలంగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు అయినా తదుపరి స్కేప్ గోట్ అయ్యేది, తదుపరి తెలుగుదేశం పార్టీ టార్గెట్ గానే బీజేపీ రాజకీయం ఉండబోతోందా, నరేంద్ర మోడీ రాజకీయం ఉండబోతోందా అంటే అందరూ 100కి 1000% అవుననే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారే, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఇన్ఫాక్ట్ ఎన్నికల రిజల్ట్ ఇంకా రావాలి అన్నప్పుడు వచ్చిన తర్వాత కూడా అటు మహారాష్ట్ర నుంచి శివసేన కావచ్చు, ఎన్సీపీ వాళ్ళు కావచ్చు, చాలా మంది స్పీకర్ పదవి తెలుగు వాళ్ళకి, అందులోనే ఆంధ్రప్రదేశ్ కి కేటాయించాలి, అది కూడా తెలుగుదేశం పార్టీ స్పీకర్ పదవి తీసుకోవాలి, లేదంటే ప్రతిపక్షాలకు మాట్లాడేటువంటి అవకాశం కూడా నరేంద్ర మోడీ ఇవ్వరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వరని. బట్ సమ్హౌ రాజకీయంగా అది వెసులుబాటు ఉందా లేదా, వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అనేది వాళ్ళ అంతర్గతమైనటువంటి వ్యవహారం. బట్ నెక్స్ట్ మీరే టార్గెట్ గా ఉంటారు. ఇప్పటికే మోడీకి మీకు ఎంత భయం మధ్యలో బిల్డ్ అయింది, ఆయన ఏ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేశాడు అనేది కూడా మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలు కూడా చూశారు. మరి ఈ సమయంలో నెక్స్ట్ వచ్చేటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతల్ని కావచ్చు, జనసేన వాళ్ళని కావచ్చు, వీళ్ళందరినీ పక్కన పెట్టుకుంటూ బీజేపీ రాష్ట్రంలో రాజకీయం చెలాయించాలి అనేటువంటి ఒక కార్యాచరణకి తెరదీయబోతోంది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ చెప్పాల్సింది, మరి ఇన్ని పార్టీలు ఇలా అయిపోయాయి, ఇంతమంది నేతలు ఇలా అయిపోయారు, ఇక మిగిలింది నెక్స్ట్ చంద్రబాబు అయినా లేదంటే ఇంకా ఎవరన్నా ఉన్నారా వీళ్ళ లిస్ట్ లో? తమిళనాడులో వీళ్ళ రాజకీయం ఇక పైన కుదరదు, కేరళ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, ఇక మిగిలింది అటు తెలంగాణ కూడా అయిపోయింది, ఇటు ఆంధ్రప్రదేశ్లోనే ఇంకొక పార్టీని ఏదో చేయాలన్న ఆలోచనలు వీళ్ళకు ఉన్నట్టుగా చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతవరకు నిజం? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.